హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి నిన్న 4-2 బీటెక్ ఆర్సీఆర్వి రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయినాయి. 4-1 బీటెక్ బీఫార్మసీ సప్లీ రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. కానీ జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్టు రిలీజ్ కాలేదు. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, ముఖ్యంగా 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు. సో దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉందండి. దాంట్లో డౌట్స్ పెట్టండి. వీడియో చేసినప్పుడల్లా మీకు డౌట్స్ క్లారిఫై అవుతాయి. కాదు అర్జెంట్ అనుకుంటే కాల్ మీ 4 యాప్ ఉందండి. అది టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేశాను దాని ఐడి. మీరు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు ఎప్పుడైనా, 8 నుంచి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 9 వరకు ఎప్పుడైనా కాల్ చేసుకోవచ్చు. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, జేఎన్టీయూ అప్డేట్స్, ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్స్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వేటికి అవి ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళ్తే జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్టు వచ్చేసరికి ఎప్పుడు రిలీజ్ అవుతాయి. సో ఇక వచ్చేసరికి లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఒకటే ఒక ఎలిజిబిలిటీ లిస్టు డైరెక్ట్గా అయితే రిలీజ్ చేశారు. ఆ తర్వాత చాలామంది డైరెక్ట్గా అప్లై చేసుకున్నారు. 2022తో పోలిస్తే 2023లో వచ్చిన ఎలిజిబిలిటీ లిస్టు చాలా తక్కువ. సో కెన్ వి అప్లై డైరెక్ట్లీ అంటే మీకు డైరెక్ట్గా కొన్ని కాలేజీలు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాయి. అయితే కొన్ని కాలేజీలు ఏం చెప్తున్నాయంటే యూనివర్సిటీ నుంచి మనకు ఎటువంటి అప్డేట్ రాలేదు, మేము తీసుకోము, మేము అప్లై చేయలేమని చెప్తున్నాం. కొన్ని కాలేజీలు ఏంటి తీసుకొని పెట్టుకుంటున్నారు. యూనివర్సిటీ నుంచి ఎప్పుడైతే ఎలిజిబిలిటీ లిస్ట్ అడుగుతారో అప్పుడు వాళ్ళు వాటిని అప్లై చేయడం జరుగుతుంది. అయితే డైరెక్ట్గా అప్లై చేయాలంటే ఇలా ఉంటుందన్నమాట కాలేజీలకి. సో మీరేం చేస్తారంటే డైరెక్ట్గా ఒకసారి మీ కాలేజ్ వాళ్ళు అప్రోచ్ అయ్యి సార్ అప్లై చేసుకోవచ్చా అంటే తీసుకున్నారు అనుకోండి, నో ప్రాబ్లం. కానీ 45 డేస్ టు 50 డేస్లో వస్తుందని మాత్రం డైరెక్ట్గా అప్లై చేస్తే ఆశపడవద్దు. ఎందుకంటే మరి యూనివర్సిటీ వాళ్ళు ఎలిజిబిలిటీ లిస్ట్ అడుగుతారు, అంటే ఎలిజిబుల్ నెంబర్స్ అడుగుతారు, ఏ కాలేజ్కి ఆ కాలేజీ. వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, రెండింటిని మ్యాచ్ చేస్తారు. అయితే అది అడిగినప్పుడు వీళ్ళు పెట్టడం జరుగుతుంది. సో అదనమాట. ఇక మరి వెన్ దే రిలీజ్ ఎలిజిబిలిటీ లిస్ట్, సో ఇప్పుడు 4-1 బీటెక్ బీఫార్మసీ సప్లీ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. 4-2 బీటెక్ బీఫార్మసీ ఆర్సీఆర్బీ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఇంకా మిగిలిపోయింది ఏంటి? 4-2 బీటెక్ బీఫార్మసీ అడ్వాన్స్ సప్లీ అయ్యే వరకు కూడా నాకు తెలిసి అయితే ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు. ఆగస్టులో అయిన తర్వాత 1 బై 1 లిస్టులు వస్తాయి. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటని చెప్పేసి ఈరోజు స్పెషల్ సప్లీ ఎగ్జామ్ గురించి ఒక వీడియో చేస్తాను. దాంట్లో మీకు చెప్తాను అనమాట ఖచ్చితంగా అసలు విషయం ఏంటని. ఓకేనా? అప్పటి వరకు ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా అయితే షేర్ చేయండి, లేకపోతే మనకి రీచ్ పెరగదు. థ్యాంక్ యూ సో మచ్.